ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేను ఈరోజు మా సండే స్పెషల్గా పెసరట్టు, ఆవకాయ పెసరట్టు అయితే ప్రిపేర్ చేశాను. వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వేడి వేడి పెనం పైన పెసరపిండిని మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరా కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి, తర్వాత మన మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా, అది మొత్తం దోశ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా బాగుంటుంది. చట్నీ కమ్ అట్టు అని కూడా చెప్పచ్చు అనమాట. చట్నీలు చేసే ఓపిక లేనప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే ఎంతో సింపుల్గా మన ఆవకాయ పెసరట్టు అయితే రెడీ అవుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందని మాత్రం అనుకోకండి, టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుందన్నమాట. చూడండి, తర్వాత ఆనియన్ పీసెస్ మొత్తము దోశ పైన అయితే స్ప్రెడ్ చేసేసేయాలి. తర్వాత చుట్టూ మంచిగా కాలాక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన ఆవకాయ పెసరట్టు అయితే రెడీ. ఇలా ఎవరికైనా ఐడియాలు వస్తే చెప్పండి ఫ్రెండ్స్. మీరు పెసరట్లు ఎన్ని విధాలుగా చేస్తారో నాతో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని మంచి మంచి కొత్త కొత్త రెసిపీలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ స్మైల్. బాయ్. See you next video.